ఎంతసేపు వెయిటింగ్? రండి ఫాస్ట్గా. శంకర్రావు గారు మీకు కూడా చెప్పాలేంటండి? వాట్ బ్రో, రోజు 10:30 స్టార్ట్ చేద్దాం ఏంటి ఈరోజు అల్లిగా? ఆయనకి ఇయ్యాల పెళ్లి సూపులు. కొంప తీసి మళ్ళీ ఏమైనా? నాగేశ్వరరావు కొంచెం స్టఫ్ అందుకోయా. ఇదిగా పట్టు. ఇంతకీ అసలు ఏం జరిగిందయ్యా? హలో హలో, నేనండి పెళ్ళిళ్ళ శ్రీనివాసుని. ఈ లేటు వయసులో మీ ఫేట్ మారిపోయి అమ్మాయి దొరికిందండి. ఆ అమ్మాయి వయసు ఎంత ఉంటుందా? వయసు గురించి మీరు మాట్లాడుతున్నారా? అలా కాదు సార్. ఎప్పుడు ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నారు పెళ్లి చూపులు? చూపులు ఓకే కానీ ఈసారి కళ్ళజోడు పెట్టుకోవడం మాట మర్చిపోకండి. మీ 169వ పెళ్లి చూపుల్లో అమ్మాయి అనుకుని తల్లి వంక చూసి మాట్లాడారు చూడండి. వాళ్ళు తిట్లు ఇంకా నా చెవిలో వినపడుతూనే ఉన్నాయి. కాబట్టి ఈసారైనా జాగ్రత్తగా ఉండండి. సర్లేండి, ఎప్పుడూ చెప్పండి. రేపు ఉదయం 10 గంటలకి. అయితే రేపు సెలవు పెట్టేస్తాను. మీరు రెడీ 2 సంవత్సరాలు అయింది కదండి. కంగారు పడకు, చచ్చేవు నా చేతిలో. వీడికి పెళ్లి కాదు కానీ నా సావుకు వచ్చింది. అక్కడ ఏమవుతుందో ఏమిటో. హాయ్ డూడ్, లెట్స్ గో. కట్నం అటు ఇటైనా పర్లేదు. ఏమైందా బాబు నీకు? రండి. శేఖరం అదిరిపోయింది. బాబు ఏం చేస్తున్నాడయ్యా? పేపర్ మిల్లులో ఇంజనీర్గా చేస్తున్నాడండి. 75,000 జీతం. 75 కాదు, 85. అమ్మాయి వయసు ఎంత ఉంటుంది? నువ్వు ఊరుకోరా బాబు. సిమేష్ అంకుల్, అమ్మాయి వయసు ఎంత? మొన్నే 16th బర్త్డే చేసాం. మరీ చిన్నపిల్ల అయిపోతుందేమో. అయితే వెళ్ళిపోతావా? ఊరుకోవయ్యా. అమ్మాయి ఏం చదివిందండి? డిగ్రీ దాకా చదువుదాం అనుకుంది, కానీ అబ్బాయి చదివినెత్తడం ఆపేయింది. అయితే ఎఫ్ఐఆర్లు కూడా ఉండుండవు. అమ్మాయి వంట చేస్తుందా అండి? బాగా చేస్తుంది అయ్యా. రోజుకి 2-3 వంటలు తగ్గకుండా చేస్తుంది. మరి అమ్మాయిని తీసుకొస్తే ఏవే అమ్మాయిని తీసుకురా. అమ్మాయి అబ్బాయితో మాట్లాడుతుంది అంటండి. మళ్ళీ అదొకటి ఉందా? మీరెవరినైనా ప్రేమించారా? లేదు. మీ సెల్ నెంబర్ ఏంటి? ఫోన్ అయితే తీసుకో. జోకులు బాగానే వేస్తున్నారే. దీంట్లో నుంచి నా సెల్కి రింగించుకుంటాను. చాలా ఉంది నీకు. ఏ మాటకి ఆ మాటే చెప్పాలి. నా మనసుకు మీరు బాగా నచ్చారు. మీలో నాకు బాగా నచ్చింది మీ హెయిర్ స్టైల్. బాధకు ఎవ్వరూ అతీతం కాదు. నా కన్న కొడుకే కన్నింగ్ నా కొడుకులా మారి కంట తడి పెట్టిస్తున్నాడయ్యా. నవ్వి 10 నిమిషాలు అవ్వలేదు. అందుకే ఎదురోడిని చూసి నవ్వకూడదనేది. ఎవరికి లేవు కష్టాలు? కాదు, మన సాటర్డే నైట్ పబ్లో కలుస్తున్నాం కదా ఎవ్రీ సాటర్డే. ఈసారి అలా చిన్న అవుటింగ్ ప్లాన్ చేశాను, మరి రావాలిరా. ఇంకేంటి, మొన్న డ్రెస్ చంపేసావు తెలుసా నువ్వు? ఆ పింక్ డ్రెస్లో నా పక్కన నుంచినట్టు ఊహించుకుంటే రాత్రంతా నిద్ర పట్టట్లేదు.
చీపో ఎక్కడికి పోను ఎవరికిరా అంత క్లాస్ టచ్ ఇస్తున్నావు? ఆ మాత్రం పోతే పడరా. ఈసారి ఎగ్జామ్స్లో డిస్టింక్షన్ వస్తుందని నాకు మాట ఇచ్చావు, గుర్తుందా? డిస్టింక్షన్ అక్కర్లేదు కానీ కనీసం పాస్ అవ్వరా. లాస్ట్ టైం ఎగ్జామ్స్లో పాస్ అయితే కారు కొంటున్నాం, మరి అది గుర్తుందా? కారు నీకు అంత రేంజ్ ఉందనుకుంటున్నావురా? జీకే కన్స్ట్రక్షన్ ఎండి కొడుకుగా నాకు అంత స్థాయి లేదంటావా? నేను తాపీ మేస్త్రి కొడుకునరా, నాకు అంత రేంజ్ లేదంటాను. ఏదో ఒకటి చెప్తావు అలాగా. అయినా రాసి పెట్టి ఉండాలి అనుభవించాలంటే. సంపాదించాలమ్మా, అనుభవించాలంటే. నువ్వు సంపాదించావు కదా, మరి నువ్వు సంపాదించాలిగా. హే అయినా బోల్ పనులు నాకు బయటికి వెళ్తే కంగారుపడి అతక్కో, నీ ఏటీఎం కార్డ్ నా దగ్గర ఉంది. స్టైల్గా ఉండడం బాగానే నేర్చుకున్నాడు, బాధ్యతగా ఉండడం ఎప్పుడు నేర్చుకుంటాడు? కాలేజీ ఏజ్ కదా, ఈ రోజుల్లో మా యూత్ అంతా ఇలాగే ఉంటారు. ఆయనకేంటయ్యా, మ్యారేజ్ కాకుండానే గ్యారేజీలోకి వచ్చేసాడు. మ్యారేజ్ గురించి మాట్లాడాలంటే మందంతా ఒకేసారి తాగేస్తాను. భార్య భార్య అని ఏడుతావు, అర్థం చేసుకోకపోతే దానివల్లే నువ్వు ఏడుతావు. రాత్రి 9 గంటల ఇంటికి వెళ్ళకపోతే గొడవ. అంతకన్నా సుఖం ఏముందయ్యా? ఓహో, నీకు అలా అర్థమైందా? రాత్రి ఎక్కడికి వెళ్ళావు? రాత్రి కొంచెం లేట్ అయ్యిందే. అదే నేను అడిగేది, లేట్ ఏంటా అని. ఏంటి అలా కోపంగా మాట్లాడతావు? మరియు చిన్నపిల్లలా చెప్తుంటేను. ఏమండి, ఈవేళ నాకు 3000 ఇవ్వరు? ఎందుకు బంగారం 3000? అపార్ట్మెంట్లో అందరం కలిసి సినిమాకి వెళ్తున్నాం. ఏ సినిమా? హర్రర్ సినిమా అండి. ఎందుకే అర్రర్ సినిమా? మన అపార్ట్మెంట్లో ఆడవాళ్ళందరూ కలిసి మేకప్ లేకుండా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే అంతకన్నా అర్రర్ అంటే హే. నీ అబ్బరే. ఇంటికి తన ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా నన్ను కూడా ఉండమంటుంది. అయితే బోల్డ్ కలరింగ్ అన్నమాట. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. ఏంటిది? టీ అండి. టీ అలవాట్లేదు, గ్రీన్ టీ ఉందా? ఉందండి. ఈరోజు ఎలాగైనా ఓసీగా వీళ్ళ దగ్గర ముందు ఆగేయాలి. సార్ నమస్తే అండి. రావయ్యా రా. ఏంటి సార్ ఈరోజు అందరూ హుషారుగా ఉన్నట్టున్నారు? హుషారా గాడిది గుడ్డ. ఈ 40 ఫ్లాట్లలో ఏ ఒక్కడైనా ఆనందంగా ఉన్నాడ్రా? మళ్ళీ నిన్నే ఏ ప్రాబ్లం లేనో నువ్వు చూపించు, నా మేసం తీయించేసుకుంటాను. ఒకడు ఉన్నాడు సార్. ఇంతకే ఎవడాడు? అవునా? ఏ గ్రహంలో? ఆయన ముఖం చూస్తే ఈయన ఇంత ఆనందంగా ఎలా ఉన్నాడా అని ఆశ్చర్యంగా ఉంటుంది. పేపర్లో క్రైమ్ న్యూస్ కూడా నచ్చదంటే ఆయన క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోండి. ఆ స్టైలు, ఆ టీవీ మన ఫ్లాట్లో ఎవరికీ లేవు. మరి వస్తున్నా, రోజు వచ్చే ఆఫీసే కదయ్యా. ఇప్పుడు ఎలాగో సిగరెట్ కాల్చే టైం అయింది, ఇప్పుడు వస్తాడు. వచ్చేసాడు. ఏంటి సార్, మీ గురించి వీడు కొన్ని లేని నిజాలు చెబుతుంటే నమ్మాలా వద్దా అని ఆలోచిస్తున్నాం. ఇంతకీ ఏం చెప్పాడు? మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటారంట, మీకు వైఫ్ లేదా? లేరు. అందరిలా నాకు బాధలు ఉన్నాయి. మా ఆవిడ పిల్లలు పుట్టింటికి వస్తున్నారు. దేవుడికి నేను ఆనందంగా ఉన్నాను చెప్పి నచ్చలా. వాళ్ళని నా దగ్గర నుంచి దూరం చేశాడు. కారు యాక్సిడెంట్లో నా కుటుంబాన్ని కోల్పోయాను, ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. ఇప్పుడు నేను నవ్వుతున్న నవ్వు నాది కాదు. ఇప్పుడు నేను పొందుతున్న ఆనందం నా ఆనందం కాదు. బతుకుంటే వాళ్ళు ఎలా ఆనందంగా ఉంచాలనుకున్నానో వాళ్ళ ఆనందాన్ని నా ద్వారా ఆనందిస్తున్నాను. నా కుటుంబం దూరమైనా వాళ్ళ నవ్వులు నా చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు సరిసా ఇంకా నాకు గుర్తుంది. వాళ్ళ మాటలు నా చెవుల్ని ఎప్పుడు తడుతూనే ఉంటాయి. కానీ కొందరు అనవసరమైన ఈగోతో చుట్టూ ఉన్న ప్రపంచంతో
మనస్పర్ధలు పడుతుంటారు. ఇంకా ఆనందించడానికి టైం ఎక్కడ దొరుకుతుంది? యాక్చువల్గా మాకే ఇన్ని బాధలని తెగ ఫీల్ అయిపోయేవాళ్ళం. మిమ్మల్ని చూసిన తర్వాత అసలు మా బాధలే కావని రియలైజ్ అయ్యాం. హ్యాట్స్ ఆఫ్ రమేష్ గారు. లవ్ యూ బ్రో. ఇంకా ఫ్లాట్కి వెళ్ళరేటి? యూ గెట్ అవుట్ యూ ఓల్డ్ మ్యాన్.